కందుల నారాయణ రెడ్డి నేతృత్వంలోని మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధిపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టంగా చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు తాను కేవలం 4 వాగ్దానాలే ఇచ్చానని, వాటిని అమలు చేసే దిశగా దృఢంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అందులో ముఖ్యంగా మార్కాపురం జిల్లా సాధన తన తొలి హామీ అని పేర్కొంటూ అది ముఖ్యమంత్రి సహకారంతో సాధ్యమైందన్నారు. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం రెండింటినీ కూడా సమపాలలో సమతూకంతో వేసి ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా సుమారు 19 నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సంక్షేమాలు కావచ్చు, ప్రజలు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంటూ ఈ రాష్ట్ర యువత కోసం మా నాయకులు పడుతున్నటువంటి కష్టాన్ని యువత కూడా గుర్తించి మా కోసం కష్టపడుతున్నారు, మా యొక్క జీవితాల్లో వెలుగులు అనేవి త్వరలో నిండుతాయి అనేటువంటి భావనలో యువత కూడా ఈరోజు ఉండటం మా కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి అదృష్టం. ముఖ్యంగా రోజుకు 18 గంటల పాటు కష్టపడేటువంటి ఒక ముఖ్యమంత్రి, రోజుకు 20 గంటల పాటు కష్టపడేటువంటి రామలక్ష్మణ్ లాంటి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీరి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం అన్ని రకాలుగా ముందు అభివృద్ధి పదంలోకి దూసుకుపోతూ ఉంది. సుమారు 13 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి కంపెనీలు రాబోతూ ఉన్నాయి. 9 లక్షల పైచులకు మనకు ఉద్యోగాలు త్వరలో రాబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే 6 లక్షల కోట్ల పైచులకు పెట్టుబడులు వచ్చాయి. ఇంకా 5 లక్షల మందికి ఉద్యోగాలు కూడా ఆల్రెడీ ఆన్ రికార్డ్ పరంగా ఇవ్వటం జరిగింది.